నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజారోగ్య విప్లవం, ఆయుష్మాన్ భారత్, ప్రధాని నరేంద్ర మోడీ. రోడ్ల అభివృద్ధికి కార్పొరేషన్ మంత్రి జనార్దన్ రెడ్డి. ఆర్డీటీ రెన్యువల్ సాధిస్తాం, మంత్రి సవిత. కన్నడిగుల విభిన్న దసరా వేడుక, నవధాన్యాలతో నవరాత్రి పూజలు. వీటిలో డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి 7 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజారోగ్య రంగంలో ఈ పథకం ఒక విప్లవం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ఆయుష్మాన్ భారత్ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలను చౌకగా అందించడమే లక్ష్యమని వివరించారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతోందని, ఎంతో వెసులుబాటు లభిస్తోందని అన్నారు. దేశ పౌరులు గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఆయుష్మాన్ భారత్ తోడ్పడుతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. నిధుల వ్యయంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో మానవాభివృద్ధిలో మనం సాధిస్తున్న ప్రగతికి ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ పథకం పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా మారిందని స్పష్టం చేశారు. ఇక ఆయుష్మాన్ భారత్ అమలుతో ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 29% నుంచి 48%కి పెరిగిందని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధిలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోంది అని మంత్రి సవిత అన్నారు. మంగళవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. 100 ఏళ్ల నుంచి అనంతపురం జిల్లా అభివృద్ధికి ఆర్డీటీ దోహదపడుతోంది. ఆ సంస్థను ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రెన్యువల్ చేసేందుకు కృషి చేస్తాం. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సూచన మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా ఇతర నేతలను కలిసాం. ప్రధానితో మాట్లాడి రెన్యువల్ చేయిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆ బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సానా సతీష్కు అప్పగించినట్లు లోకేష్ తెలిపారు. ఆర్డీటీపై వైసీపీ హడావుడి చేస్తోంది అని మండిపడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఆర్డీటీ రెన్యువల్ సాధిస్తామని, దీనిపై రాయలసీమ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదే అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుబాటి ప్రసాదరావు, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి, పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీ అందించిన సేవలను వివరించారు. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి త్వరలోనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రోడ్ల, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఒక R&B రోడ్డును అభివృద్ధి చేయలేదని, రోడ్లు, వంతెనల నిర్వహణను పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోని రోడ్లు, వంతెనల దుస్థితిపై మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యేలు అచ్చమట్ల ధర్మరాజు, బలిశెట్టి శ్రీనివాస్, బోడే ప్రసాద్, బండారు సత్యానందరావు, రామాంజనేయులు, కామినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలోని రహదారులు, వంతెనలు అధ్వాన స్థితికి చేరుకున్న మాట వాస్తవమని చెప్పారు. విభిన్న సంస్కృతులు, భిన్న ఆచార్య వ్యవహారాలతో మినీ భారత్ను తలపిస్తోంది. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ, విభిన్న ప్రాంతాలకు చెందిన వారు విభిన్న రీతుల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కోచోట చేరి కలిసికట్టుగా నవరాత్రులు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు, అగర్వాల్ కుటుంబీకులు, మరాఠాలు, కన్నడిగులు, బెంగాలీలు తమ తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన కన్నడిగులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్ హౌజ్, మామా జుమ్లా పాటక్, చారక్మాన్, కోక్రవాడి, చలాపుర, ఘన్సీ బజార్, జూలా, కూకట్పల్లి, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో కన్నడిగులు దసరా వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దుర్గామాత చిత్రపటం వద్ద నల్లరేగడి మట్టిలో నవధాన్యాలు, విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తించడంతో 9 రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక నవధాన్యాల మొలకలు పెరిగిన ఎత్తు అమ్మవారి కటాక్షానికి కొలమానంగా భావిస్తారు.
విజయనగరం ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెట్ అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గంట్యాడ మండలం కొండ తామరపల్లి గ్రామంలో వెలసిన పైడితల్లి అమ్మవారికి ప్రతిరూపకంగా భావించే సిరిమాన వృక్షాన్ని మంత్రి శ్రీనివాస్ బుధవారం సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య చెట్టుకు గొడ్డలితో ఘాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు విజయానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. అమ్మవారి సిరిమాను పండుగను దానితో పాటుగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. అమ్మవారు సిరిమాను రూపంలో తమ నియోజకవర్గంలోని గంట్యాడ మండలంలో ప్రత్యక్షం కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు. తెలుసు విజయనగరంలో విజయం ఉంది. ఆ విజయానికి తోడు పైడితల్లమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఎలవెలుపు మనందరికీ కూడా అన్ని కష్టాల్లో ఉండి మనందరినీ ముందు నడిపిస్తున్నటువంటి తల్లికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం జాతర చేస్తాము, సిరిమానోత్సవం చేస్తాము, విజయనగరం ఉత్సవం చేస్తాము. అదే ప్రాతినిధ్యంతో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ నెరవేర్చడానికి భారీ ఏర్పాట్లు చేయగా ఈరోజు అమ్మవారి తల్లి మా మండలంలో మా పక్క గ్రామంలో ఆవిడ కోరుకోవడం, ఆ సిరిమాను కోరుకోవడం, ఆ సిరిమాన్ని మేము పూజించుకొని గత వారం రోజులుగా పూజించుకొని ఈరోజు భారీ ఊరేగింపుతో అమ్మవారికి విజయనగరం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం మా గ్రామంలో ఆవిడ సిరిమాను కోరుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చెట్టుని స్వాగతం పలుకుతూ దగ్గరుండి తోడుగా వెళ్దామనేది ఒక పెద్ద కార్యాచరణ చేసుకుంటూ మీ అందరూ కూడా మంచి పండుగ వాతావరణంతో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామై ఈరోజు కలిసికట్టుగా వెళ్తున్నాము. సో ఖచ్చితంగా అమ్మవారి దీవెనలు మా అందరికీ, మా విజయనగరం జిల్లాకి, ఉత్తరాంధ్ర ఎలువలకి, రాష్ట్రానికి మంచిగా దీవించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి ప్రతి యువకులకు కూడా మంచి అవకాశాలు వచ్చేలాగా ఈరోజు భవిష్యత్ కాలం నిర్దేశించేలాగా అమ్మవారు మా అందరికీ కూడా తోడుంటారు. సో ఖచ్చితంగా ఆవిడ పండుగని ఒక మంచి జాతరగా జరిపించి ఆవిడని ప్రతి ఒక్కరూ కూడా ఇలవెల్పులాగా అందరూ కొలుచుకునే దైవం ఆవిడ. సో ఆవిడ పండుగని మేమందరం కూడా నిమగ్నమై పనిచేస్తున్న సంగతి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కటౌట్ను శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు లాంచ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటుడిగా పేరు కలిగిన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని వారు తెలియజేశారు. రాష్ట్రం కోసం ఆర్థికంగా నష్టపోయినా సరే రాజకీయంగా తన పాత్ర పోషించి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని పోరాటం చేసి నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పార్టీ నడపడానికి నేను సినిమాలు చేస్తున్నాను, సినిమాలు చేయాల్సి వస్తుంది అని. అంటే ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసుకోకుండా, లాభం చూసుకోకుండా జనం కోసం, అలాగనే జనసేన పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విజయవంతం అవ్వాలని, మెగా అభిమానులే కాకుండా సినిమా అభిమానులందరికీ ఈ సినిమా నచ్చుతుందని, ఇలాంటి సినిమాల ద్వారా ప్రజాసేవలోనూ సినిమా రంగంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని
ఒక మెగా అభిమానిగా ఈరోజు నేను కోరుకుంటున్నాను. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవంలో భాగంగా అధ్యక్షులు పేర్ల జనార్దన్ రావు, సెక్రటరీ బచ్చు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, మంగళహారతి నిర్వహించారు. అనంతరం ఉభయదాతలు కీర్తిశేషులు కొండపల్లి వెంకట సుబ్బయ్య, వీరి ధర్మపత్ని కీర్తిశేషులు రాజమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. బద్వేలు పట్టణంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నిర్వాహకులు నిర్వహించినటువంటి బద్వేలు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు తెలిపారు. 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. ఇక భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా పాత్రులు కావాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు శ్రీ కనమర్ల కోటి రామచంద్ర ప్రసాద్, సెక్రటరీ ఉరిమి శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాలపాటి వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ సునీల్ కుమార్, ఇక సగల గోవిందస్వామి, ఉపాధ్యక్షులు జూటూరు నాగరాజు, శ్రీ యాదాల కృష్ణమూర్తి, చలపాటి రవికుమార్, చాటా గుండు సత్యనారాయణ ప్రసాద్, ఇక ధరిల సుబ్బరాజు, జాయింట్ సెక్రటరీ చిన్ని నరసింహప్రసాద్, చిందుకూరి సుబ్బారాయుడు, బేస్త వేమల సునీల్ కుమార్, సకల రాధాకృష్ణమూర్తి, గుబ్బ వెంకటేశ్వర్లు, కొప్పరపు శ్రీనివాసులు, కులపర్తి వెంకట సుబ్బారావు, తుమ్మల పెంట వెంకట సుబ్బయ్య, ఆర్యవైశ్య వర్తక సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ఇక తెల్లవారుజాము నుంచి వాసవి మాత అమ్మవారికి వ్రతాలు, హోమాలు, వివిధ రకాల విశేష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక పలువురు భక్తి శ్రద్ధలతో వాసవి మాత అమ్మవారిని తెల్లవారుజాము నుండి దర్శించుకొని తమ భక్తిని చాటుకున్నారు. మంగళవారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు ఉభయకర్తలుగా శ్రీ రాచపూడి సింగరయ్య సతీమణి లక్ష్మీకుమారి, కుమారులు యోగేష్ నరసింహ, భార్గవ్ నరసింహ, మనవడు గీతాంశ్, మనవరాలు అల్లుడు మెంటా కృష్ణప్రసాద్, సతీమణి హేమలత, తోటంశెట్టి శేషగిరిరావు, సతీమణి ధనలక్ష్మి, కుమారుడు సుజిత్రావు, కుమార్తె అసితా జ్యోతి, దాల్మాల్ పార్ట్నర్ పాల్గొన్నారు. ఇక భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు పేర్కొన్నారు. రుసుములు కూడా భారీగా వేసి ఈ అమ్మవారికి ఇంకా భారీగా మేము ప్రోగ్రాములు చేసేదానికి ఈ 3 ఏళ్ళలో సహకరించాలని నేను ఇక్కడ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి బద్వేలి వయసు కులానికి మనవి చేసుకుంటున్నాను. కానీ మన అమ్మవారిని మీరు వచ్చి చూస్తే ఇక్కడే అమ్మ అంటారు, అలా చేస్తున్నాం డెకరేషన్. ఇప్పుడు మీకు ఈ డెకరేషన్ మీకు కానుస్తుంటుంది ఆ తల్లి మెరుపు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని అందరినీ కమిటీ వారిని ఆశీర్వదించి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ప్రసాదం కూడా పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థనారి స్వశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సిహెచ్సి వైద్యుల ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల కోసం అవగాహన కల్పిస్తూ మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని వారు తెలియజేశారు. మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుమ్మలక్ష్మీపురం భద్రగిరి ఏరియా హాస్పిటల్లో మెగా మెడికల్ క్యాంపు మరియు రక్త శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి నాయకులు అంతమంది ఇచ్చేస్తున్నారు. అలాగే మాలమూల గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ శిబిరాన్ని దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క రోగులను, బాధలను చూపించుకొని బ్లడ్ క్యాంపు కూడా వచ్చి చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబరు 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏదో ఒక కార్యక్రమం రూపంలో చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈరోజు భద్రగిరి హాస్పిటల్లోని మెగా క్యాంపు పెట్టడం జరిగింది. అనేక మంది మారుమూల గ్రామాల నుండి వచ్చినటువంటి అందరూ కూడాను టెస్టులు చేసుకుంటున్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి పుట్టినరోజు కార్యక్రమానికి 17 తారీఖు నుండి
అక్టోబర్ 2వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాలు ఏమైతే చేస్తున్నామో ఆరోగ్యపరంగా అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి ఈ కార్యక్రమాల మీద ఈవేళ కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రక్తదాన శిబిరం కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి విజయవంతంగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మన బీజేపీ మండల కన్వీనర్ అప్పలస్వామి గారికి, అలాగే బీజేపీ నాయకులకు, మా కూటమి నాయకులు వెంపట భారతి గారికి, అలాగే నాతోటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల పరిస్థితి గురించి వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కామినేని శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చారని తెలియజేశారు. అందుకు అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించారని అన్నారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆసుపత్రి గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు. రావడానికి దోహదం పడింది కాబట్టి రాయదుర్గం ఆసుపత్రిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. కామినేని శ్రీనివాస్ గారు మాది 100 పడకల ఆసుపత్రిగా చేర్చారు, కానీ 22 మంది డాక్టర్లు చోట 6 మందే ఉన్నారు. దయచేసి డాక్టర్ల నియామకంలో కానీ అక్కడ సౌకర్యాల భవనం కూడా పూర్తి కాలేదు. వీటి పట్ల కూడా మంత్రి గారు శ్రద్ధ చూపి అత్యంత వెనుకబడిన రాయదుర్గం ప్రాంత ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని మరి ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆయన మంత్రి కాబట్టి మీ ద్వారా ఆయనకు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీ ముత్యాలమ్మపేట ఒడెర కులానికి చెందిన మత్స్యకారులు కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం రేవులో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మత్స్య కార్మికులు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకారులు దాదాపు 40 కుటుంబాలు కనీసం సంఘం రిజిస్ట్రేషన్కు కూడా నోచుకోలేదని అన్నారు. మత్స్యకారు కుటుంబాలు కూటమి ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించి మాకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నేడు వ్యవసాయ సంక్షోభంలో ఉందని, కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఊళ్లలోని కాలువగట్టు శివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ, ఆ సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందకపోవడం అన్యాయమని వారు విమర్శించారు. రైతులకు వస్తున్నటువంటి సమస్యల మీద పనిచేసేదానికి ఈ కమిటీ పనిచేస్తుంది. ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో ఈరోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రాప్ చేసేదానికి కానీ అలాగే రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. రైతు భరోసా వాస్తవంగా పంటకు సంబంధించిందిగా అది మనం భావించాలి. ఆ పంటకు సంబంధించింది కౌలు రైతుకి ఇస్తే ఉపయోగపడదు తప్ప ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆ భూ యజమానికి ఇస్తే అది ఉపయోగకరంగా ఉండదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, కౌలుకి పొలం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇస్తే ఈ రైతు భరోసా అనేది ఉపయోగపడుద్ది. వ్యవసాయం ముందుకెళ్లేదానికి కౌలు రైతు ఉత్సాహపడేదానికి ఉపయోగపడుద్ది. ఆ రకంగా భవిష్యత్తులో అలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. భవిష్యత్తులో ధాన్యం వస్తూ ఉన్నాయి. ధాన్యానికి సమస్యలు లేకుండా కొనేదానికి పూర్తిగా ధాన్యం పండిన ధాన్యాన్ని అంతా కొనేదానికి టార్గెట్లతో నిమిత్తం లేకుండా ఆ రకమైన పద్ధతిలో రైతుల దగ్గర ధాన్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజారోగ్య విప్లవం, ఆయుష్మాన్ భారత్, ప్రధాని నరేంద్ర మోడీ. రోడ్ల అభివృద్ధికి కార్పొరేషన్, మంత్రి జనార్దన్ రెడ్డి. ఆర్డీటీ రెన్యువల్ సాధిస్తాం, మంత్రి సవిత.
కన్నడిగుల విభిన్న దసరా వేడుక, నవధాన్యాలతో నవరాత్రి పూజలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.